హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో మీరు క్రేప్ శారీస్ చూడబోతున్నారండి. ఇంతకు ముందు అయితే అన్నీ కూడా ట్రెడిషనల్ ప్రింట్స్ చూపించాను. దానిలో కొంచెం నెక్స్ట్ రేంజ్ అంటే కాస్త ప్రైస్ వైజ్గాను నెక్స్ట్ రేంజ్ ఉంటుందండి. అలాగే డిజైన్స్ కూడా కొంచెం మోడర్న్ డిజైన్స్ ఉంటాయి. ఇవి ఎలా వచ్చాయంటే ఒక డిజైన్కి 2 కలర్స్ మాత్రమే వచ్చాయన్నమాట. అలా 4 డిజైన్స్, టోటల్గా 8 పీసెస్ చూసేద్దాం ఈరోజు. సడన్గా డ్రెస్ మెటీరియల్స్, క్రేప్స్ వీడియోస్ అంటే సాయంత్రం వీడియోలు కూడా చేయలేదనుకోండి, బాగా జ్వరాలండి, వాయిస్ కూడా తెలుస్తూ ఉంటుంది. జలుబు, దగ్గు, జ్వరం వీటి వల్ల చేయలేకపోయాము. ఇక కంటిన్యూటీకి బ్రేక్ పడిపోయింది అన్నమాట. ఇవన్నీ కూడా కొంచెం డిజైనర్ స్టైల్లో ఉంటాయి. ఇదిగోండి పళ్ళు. ఇవన్నీ డిజిటల్ ప్రింట్స్ అండి. అంతకుముందు అంతా కూడా నార్మల్ ప్రింట్స్ కదా, ఇవి డిజిటల్ ప్రింట్స్. దానిలో కూడా జామెట్రికల్ అండ్ ఫ్లోరల్ 2 కలిసి ఉన్నాయన్నమాట. ఇది మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు నెంబర్ వచ్చేలాగా పెట్టండి. ఎందుకంటే ఇవి అన్నీ కూడా కొంచెం ఇంగ్లీష్ కలర్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఒక డిజైన్కి 2 రంగులు వచ్చినా ఆ 2 కూడా దగ్గర షేడ్సే ఉంటాయండి. మేము కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు సెలెక్ట్ చేసుకున్న చీరే పంపించాలి అంటే కంపల్సరీ నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ తీయండి. చాలామంది ఏంటంటే రేటు క్రాప్ చేసేస్తున్నారు. తీసిన ఫోటోని రేట్ మిస్ అయ్యే అవకాశమే లేదు, అసలు క్రాప్ చేస్తున్నారు. క్రాప్ చేస్తే మేము గుర్తుపెట్టుకోలేక రేట్ తక్కువ చెప్తామనుకుంటారో మరి, లేకపోతే ఎందుకో తెలియదు, కానీ తీసిన ఫోటోని యాజ్ టీజ్గా పంపించకుండా క్రాప్ చేస్తున్నారు. అలాంటప్పుడు శారీ ఏదన్నా మారిపోయి వస్తే నా రెస్పాన్సిబిలిటీ ఉండదండి. కంపల్సరీ స్క్రీన్ పైన ఈ నెంబర్ వచ్చేలాగా, స్క్రీన్ పైన ప్రైస్ నెంబర్ 2 ఉంటాయి, అవి వచ్చేలాగా అవి మాకు స్క్రీన్ షాట్ పెట్టండి. సేమ్ డిజైన్లోనే ఇంకొక కలర్ అండి. చూసారా, పెద్ద డిఫరెన్స్ కనిపించట్లేదు దానికి దీనికి, అందుకనే కన్ఫ్యూజ్ అవుతామని చెప్పేది నేను. చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట. బోర్డర్స్ అలా ఏమీ ఉండవండి ఈ శారీస్కి. సెపరేట్ పళ్ళు కూడా లేనట్టే ఆల్మోస్ట్. ట్రాన్స్పరెన్సీ అయితే అస్సలు ఉండదండి. ఇదిగోండి బ్లౌజ్. ఈ చీరల్లో బ్లౌజులు కూడా హైలైట్ అండి, చాలా బాగుంటాయి. అన్నీ కూడా చిన్న ప్రింట్లు వస్తాయి, అది కూడా డిజిటల్ ప్రింటే. మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు ఈ బ్లౌజులు. చూసారా ఎంత బాగుందో. ఏమైనా డిజిటల్ ప్రింట్ అందమే వేరండి. ఈ శారీస్లో సెల్ఫ్ ప్రింట్ లాగా, షాడో ప్రింట్ లాగా కూడా ఉంటాయండి పువ్వులన్నీ కూడా. మళ్ళీ మనకి ఇట్లా ఎంబోజింగ్ లాగా మంచి కలర్ కాంబినేషన్స్తో పాపప్ అవుతూ ఉంటాయి. బోర్డర్ చూసారా అండి, కింద వైపు అలా ఉంది, పైనేమో ఇట్లా మనం సింగిల్ లేయర్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ అంతా కూడా ఈ ఫ్లవర్స్ కనిపిస్తాయి. 3D డిజిటల్ ప్రింట్. ఫ్రిల్స్ దగ్గరకు వచ్చేటప్పటికేమో మళ్ళీ కింద వైపు బోర్డర్ వచ్చింది, డిఫరెంట్గా ఉంది కదా. ఇదిగోండి బ్లౌజ్. సేమ్ డిజైన్లో లైట్ గ్రీన్ కలర్ అండి. నేను కలర్స్ పేర్లు కూడా ఇందాక నుండి చెప్పట్లేదండి, ఎందుకంటే ఇవన్నీ ఇంగ్లీష్ కలర్స్. తెలిసి తెలియని షేడ్స్ పేర్లు చెప్పి మీరు అదే అనుకుని ఫిక్స్ అయ్యి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకే మీకు ఎలా కనిపిస్తే అలానే. మనం వాడే ఫోన్ బట్టి, టీవీ రెజల్యూషన్ బట్టి కూడా కలర్స్ మారుతూ ఉంటాయండి. మేము ఎగ్జాక్ట్ కలర్ వచ్చేలాగానే వీడియో తీస్తున్నాము. చూసే ఇన్స్ట్రుమెంట్ని బట్టి 5 to 10% డిఫరెన్స్ ఉండే అవకాశం ఉంటుంది.
ఇదిగోండి బ్లౌజ్. ఇవన్నీ కూడా డిజైనర్ ప్రింట్స్ ఏనండి, చాలా బాగుంటాయి. అమ్మ బ్యాక్ సైడ్ కొంతమంది వైట్ ఉంది ఎందుకని అడిగారు లాస్ట్ టైం, అందుకనే ఒకసారి చూపించు. ఇదిగోండి పళ్ళు. ఇదిగోండి డిజిటల్ ప్రింట్ శారీస్కి ఇలాగే వస్తుందండి, ప్రింట్ ఒకవైపు మాత్రమే. ఎక్కడ కొనుక్కున్నా ఇంతే. పువ్వులు నిజంగా అలా గుత్తులు గుత్తులుగా తీసుకొచ్చి చీర మీద పెట్టినట్టే ఉందండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగోండి బ్లౌజ్. చాలా బాగుంది ఇది కూడా. కష్టం సెలెక్ట్ చేసుకోవడం. ఇది సెల్ఫ్ ప్రింట్ చూపించి ఇక్కడ దగ్గరగా సేమ్ పువ్వులు సెల్ఫ్ ప్రింట్లో. మెత్తగా మృదువుగా ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే. ఇదిగోండి బ్లౌజ్. ఇదిగోండి కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది. ఇదిగోండి బ్లౌజ్. ఎంత బాగున్నాయో అండి చీరలు అయితే. అసలు రోజు చీరలు కట్టుకునే వాళ్ళకి, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి. ఎంత అందంగా ఉన్నాయో అసలు. ఇదిగోండి బ్లౌజ్.